దక్షుడు అన్ని మాటలు తనను అన్నా ఏమాత్రం ఆగ్రహాన్ని పొందకుండా పైగా నందీశ్వరుడి ఆగ్రహాన్ని శాంతపరిచి శివుడు సతీ రుద్రగణాలు నందితో కలిసి కైలాస పర్వతానికి బయలుదేరారు. ఇక్కడే అర్థమవుతుంది ఈశ్వరుడు యొక్క త్రిగుణాతీతమైన పరబ్రహ్మ తత్వం. పొగడ్తలకి పొంగిపోడు, ఎవడో దూషించాడని చెప్పి ఆగ్రహాన్ని తెచ్చుకోడు. కానీ తను ప్రేమించిన వాళ్ళు తన భక్తులు జోలికి వచ్చినప్పుడు మాత్రమే ఈశ్వరుడు ఆగ్రహాన్ని పొందుతాడు. అది ఎప్పుడు ఎలా పొందాడో ముందు ముందు తెలుసుకుందాం. అలా కొన్ని రోజులు గడిచాక దక్ష ప్రజాపతి కనకల తీర్థంలో గొప్ప యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. సమస్త ఋషులను దేవతలను అందరినీ ఆహ్వానిస్తాడు. సత్యలోకం నుండి బ్రహ్మను, వైకుంఠం నుండి విష్ణువును కూడా ప్రత్యేక ప్రార్థనలతో దగ్గరుండి తీసుకువెళ్తాడు. యజ్ఞంలో ఆవిర్భావాలను స్వీకరించడానికి అగ్ని కూడా వస్తాడు. 18,000 మంది ఋత్వికులు హోమం చేస్తుండగా అంతే సంఖ్యలో ఆధ్వర్యులు, హోతలు ఉపస్థితులయ్యారు. విష్ణు అధ్యక్ష స్థానంలోను, పితామహుడైన బ్రహ్మస్థానంలోను ఉండి యజ్ఞాన్ని అద్భుతంగా నడిపిస్తున్నారు. అసలు ఆ దక్ష యజ్ఞశాలలో లేని వాళ్ళంటూ లేరు అని చెప్పాలి. కానీ శివభక్తులకు మాత్రమే తెలుస్తుంది అక్కడ ఎవరు లేరు అనేది. అలాంటి గొప్ప శివభక్తుడే దధీచి. ఆ దధీచి మహర్షి అక్కడ శంకరుడు లేకపోవడం చూసి అసహనానికి, ఆశ్చర్యానికి కూడా గురవుతాడు. అక్కడున్న దేవర్షులందరినీ అడుగుతాడు, అసలు శంకరుడు లేకుండా యజ్ఞం జరగడం ఏంటి, మీరందరూ ఇక్కడ ఉండడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు అని. హర హర మహాదేవ్ లేదా నమఃశివాయ అని కామెంట్ చేయండి. అప్పుడే ఇంత మంచి కంటెంట్ అందరికీ చేరుతుంది.